హాయ్ వ్యూయర్స్, టుడే మనం మే 24, 25, 26 సంబంధించిన కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దీనిలో ఫస్ట్ వచ్చేసి 2024-25 ఆర్థిక సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో ఆర్బీఐ చెల్లించబోతున్న మొత్తం 2,68,590 కోట్లు. అయితే వివిధ ఆర్థిక సంవత్సరాల్లో ఆర్బీఐ డివిడెండ్ ఏ విధంగా చెల్లించిందో చూద్దాం. 2022-23లో 87,416 కోట్లు చెల్లించింది ఆర్బీఐ గవర్నమెంట్కి. 2023-24లో 2.1 లక్షల కోట్లు. 2024-25లో 2.69 ల్యాక్స్ క్రోర్స్ అంటే 2,68,590 కోట్లకి చెల్లించింది ఆర్బీఐ గవర్నమెంట్కి డివిడెండ్ రూపంలో. ఇది మొత్తం మనకి చూసుకుంటే 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం 27.4% అధికంగా డివిడెండ్ని ఆర్బీఐ చెల్లించనుంది. అయితే ఈ మధ్య సవరించిన ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ ఆధారంగా 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి బదిలీ చేయదగ్గ అదనపు నిధులను ఆర్బీఐ లెక్కించి ఈ విధంగా 2,68,590 కోట్లుగా నిర్ణయించింది. నెక్స్ట్ చూసుకుంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీని కన్సల్టేటివ్ కమిటీ తెలంగాణ చైర్పర్సన్గా నియమితులైన డికే అరుణ గారు. అయితే ఈ మేరకు దీనికి సంబంధించి ఉత్తర్వులను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ వారు జారీ చేశారు. నెక్స్ట్ 25 నాటి కరెంట్ అఫైర్స్ చూసుకుంటే మనకి సుప్రీంకోర్టు కొలీజియం సభ్యురాలిగా జస్టిస్ బివి నాగరత్న గారు నియమితులయ్యారు. అయితే జస్టిస్ అభయ్ ఎస్ ఓక్ పదవి విరమణతో నాగరత్న గారు కొలీజియం సభ్యురాలయ్యారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు కొలీజియంలోని సభ్యులు వచ్చేసి సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారు, జస్టిస్ సూర్యకాంత్ గారు, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ నాగరత్న గారు అన్నమాట. అయితే మనకి నెక్స్ట్ చూసుకుంటే 24 అవర్స్లో 5.88 ల్యాక్స్ జీవిత బీమా పాలసీలు విక్రయించి గిన్నీస్ రికార్డ్ బుక్లో స్థానం సంపాదించిన ఎల్ఐసి. ఇది జనవరి 20న 4,52,839 మంది ఏజెంట్స్ ఈ రికార్డ్ సాధించారు. అయితే ప్రస్తుతం ఎల్ఐసి సిఎండిగా మరియు సిఇఓగా సిద్ధార్థ మహంతి గారు ఉన్నారు. నెక్స్ట్ చూసుకుంటే మే 24, 2025న ఢిల్లీలో నీతి ఆయోగ్ 10th గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. దీని థీమ్ ఇతివృత్తం వచ్చేసి 2047 నాటికి వికసిత్ భారత్ సాధనకు వికసిత రాష్ట్రాలు, ఇది దీని థీమ్. అయితే ఈ సమావేశానికి కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, బీహార్ ముఖ్యమంత్రులు మినహా మిగతా రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. మనము చూసుకుంటే 9th నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ వచ్చేసి మనకు జూలై 27, 2024లో జరిగింది. సో ప్రజెంట్ జరిగింది 10th, 9th వచ్చేసి జూలై 27, 2024న జరిగిందన్నమాట. నెక్స్ట్ 26 సంబంధించి కరెంట్ అఫైర్స్ చూసుకుంటే మనకి మలేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో విన్నర్ వచ్చేసి లీ షై ఫెంగ్, ఈయన చైనా చెందిన వ్యక్తి. రన్నర్ వచ్చేసి మన ఇండియాకి చెందిన కిదాంబి శ్రీకాంత్. అయితే కిదాంబి శ్రీకాంత్ గారు 11-21, 9-21 తేడాతో లీ షై ఫెంగ్ ఈయన చేతిలో ఓడిపోయారు. నెక్స్ట్ చూసుకుంటే ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు వెల్లడించారు. ఐఎంఎఫ్ ప్రకారం భారత్ 4th లార్జెస్ట్ ఎకనామీ అయిందని ఈయన పేర్కొన్నారు. అయితే ఐఎంఎఫ్ ప్రకారం ఫస్ట్ ఎవరున్నారు అంటే యూఎస్ఏ, సెకండ్ వచ్చేసి చైనా, థర్డ్ జర్మనీ, 4th ఇండియా మారింది, 5th జపాన్ ఇప్పుడు. అయితే అంతకుముందు 4th జపాన్ ఉండే, 5th ఇండియా ఉండే. సో ఇప్పుడు రీప్లేస్ అయినట్టు మనకు ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంటుంది. ఈ మధ్య ఐఎంఎఫ్ ఏప్రిల్లో ఒక నివేదిక విడుదల చేసింది. దాని పేరు వచ్చేసి ప్రపంచ ఆర్థిక భవిష్యత్తు నివేదిక. సో దీని ప్రకారం భారత తలసరి ఆదాయం ఫర్ క్యాపిటా వచ్చేసి 2013-14లో $1,438 అంటే 1.22 ల్యాక్స్ ఉండగా 2024-25 వరకు $2,880 అంటే 2.445 ల్యాక్స్ అయిందన్నమాట. సో రెట్టింపు అయింది. 2013-14 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి భారత తలసరి ఆదాయం రెట్టింపు అయినట్టు ఐఎంఎఫ్ నివేదిక, ప్రపంచ ఆర్థిక భవిష్యత్తు నివేదిక పేర్కొంటుంది. నెక్స్ట్ చూసుకుంటే కంటిన్యూషన్లో ముంబై ఆఫ్షోర్ బేసిన్లో చమురు గ్యాస్ కొత్త క్షేత్రాలను ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్
ఓఎన్జీసీ కనుగొంది. సో ముంబైలో ఆఫ్షోర్ బేసిన్లో చమురు గ్యాస్ క్షేత్రాలను ఓఎన్జీసీ కనుగొంది. అయితే ఈ క్షేత్రాలకు సూర్యమణి, వజ్రమణిగా పేరు పెట్టారు. సూర్యమణి, వజ్రమణి. నెక్స్ట్ చూసుకుంటే కేరళ తీరంకి 38 నాటికల్ మైళ్ళ దూరంలో లైబీరియా నౌక ఎంఎస్సి ఎల్సా 3 ఇది సముద్రంలో మునిగింది. అయితే ఈ నౌకలో భారీగా చమురు మరియు రసాయనాలు దీనివల్ల సముద్రంలో కలిశాయి. ఈ రసాయనాలలో కాల్షియం కార్బైడ్ కూడా ఉంది. ఈ కాల్షియం కార్బైడ్ అనేది సముద్రపు నీటితో చర్య జరిపి ప్రమాదకరమైన అసిటిలిన్ వాయువును తయారు చేస్తుంది. సో ఇది మనకు ప్రమాదాలకు సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్లో వచ్చే అవకాశం ఉంటాయి ఇలాంటి బిట్స్. నెక్స్ట్ చూసుకుంటే సింధు జలాల ఒప్పందం 1960. సో ఇది ఈ మధ్య వార్తల్లో ఉంది. దీని గురించి చూసుకుంటే మనకు మన దేశ విభజన తర్వాత సింధు నది జలాల పంపిణీ విషయంలో భారత్ పాక్ మధ్య వివాదాలు మొదలయ్యాయి. అయితే వీటిని సఖ్యత చేకూర్చడానికి ఈ రెండు దేశాల మధ్య 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో మీడియేషన్లో సింధు జలాలపై ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై ఆనాటి భారత పీఎం నెహ్రూ గారు, పాక్ పీఎం ఆయుబ్ ఖాన్ సంతకాలు చేశారు. సో ఈ ఒప్పందంలో అంశాలు వచ్చేసి దీని ప్రకారం పడమరికి ప్రవహించే సింధు, చినాబ్, జీలం నదులపై పాక్కి, తూర్పుకి ప్రవహించే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కి హక్కులు లభించాయి. అలాగే ఇప్పుడు ఏవైతే పడమరికి ప్రవహించే నదులు ఉన్నాయి చూడండి, సింధు, చినాబ్, జీలం, ఇవి పాక్ హక్కులు ఉన్నాయి కదా, వీటికి సంబంధించి ఈ పశ్చిమ నదులని భారత్ వ్యవసాయం కోసం పరిమితంగా వాడుకోవచ్చు. అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి, చేపల వేట, జల రవాణాకి, సో ఈ 3 అంశాలకి అపరిమితంగా వాడుకోవచ్చు. ఇది 1960 సింధు జలాల ఒప్పందం. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.